నిమ్మకాయలు ఇస్తాను పిలిస్తే పలిసి అమ్మ కదా అందుకే కొడుక అమ్మ మీద నమ్మకం లేదు నీకే. అమ్మితే అమ్మ నమ్మితే అమ్మ కన్నీళ్ళు పెట్టదు కొడుక. అమ్మ నమ్మిన వాళ్ళు ఎవరు చనిపోలేదు కొడుక. ఈ బిడ్డ రక్తం కట్టుకొని ఒకనాడు వీడ గోటి దిగింది కొడుక. ₹1 కాయని కదా ఈ బాలని ప్రసాదించింది నేను కొడుక. నిజమా కొడుక? నువ్వు ఆ రోజు నిర్ణయించుకుని కొడుక. నీ ద్వారానే ఈ స్థానాన్ని నెరవేర్చుకుని శపథం చేసిపోయింది కొడుక. అభయస్థం ఇచ్చాను కదా కొడుక. నీ కష్టాన్ని నెరవేర్చి అమ్మగా అంశంలోనే పుట్టాను కదా కొడుక. నమ్మితే అమ్మ కొడుక, నమ్ముకుంటే దుమ్మే కొడుక. నమ్ము కొడుక. కొడుక జరుగుతుంది కొడుక. నమ్మి రాలేదు. నీ మనసు ఇక్కడ ఒకటి ఎక్కడ ఒకటి ఉంది కొడుక. నీకు మనసు నిర్మూలంగా ఉండాలి కొడుక. కోరికను కోరికని కొడుక. అలాంటి స్థానంలో నువ్వు నన్ను నమ్ముకుంటా పోతే అట్లా కొడుక. ఏమి కాదు చెప్పు కొడుక. అరమనసు పెట్టదు కొడుక. కొడుక అమ్మని నమ్మి పసుపుకి తీసుకురామనుకుంటున్నాను. నా సన్నిధికి ఎప్పుడు చేరితే నా శుక్రవారం గడియల్లో నేను పుట్టినరోజు నువ్వు ఏం కోరుకున్నా నేను అభయం ఇస్తాను కొడుక. నన్ను నమ్మలేదు కదా కొడుక. బాగా అమ్మని నమ్మాలి కొడుక. అమ్మ సన్నిధికి వస్తే అమ్మ అంటే పలుకుతాను కదా కొడుక. అరమనిషి పెట్టుకొని వచ్చావు కదా కొడుక. ఈ అమ్మ ఇస్తుందో లేదో అలా కాకూడదు కొడుక. ఈ అమ్మ పొలాన్ని తొలగించి నేను అభయస్తంగా ప్రసాదిస్తాను కొడుక.
సాంబార్ అందరికీ నమస్కారం. ఈడ ఇప్పుడు 15వ తేదీ శివరాత్రి జరుగుతుంది. ఈ 15వ తేదీ శివరాత్రికి ప్రతి ఒక్క భక్తులు శివుని పైన జాగారంతో ఉంటారు. కానీ ఈ సంవత్సరము ఈ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈడ శివకోటి జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు జాగారంతో ఉండే భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఈడ మనస్ఫూర్తిగా వాళ్ళు ఆ శివుణ్ణి వేడుకొని ఆ గంగమ్మ తల్లిని వేడుకొని వాళ్ళ ఆశీస్సులు మీకు చెల్లాలనేసి వాళ్ళు వచ్చి ఈడ వాళ్ళ జాగారం చేసుకునేదానికి మేము అన్ని సౌకర్యాలు చేసి పెడతాము. తెల్లారి నుంచి అన్నదానం కూడా చేస్తాము. భక్తులు వచ్చి ఈడ మనస్ఫూర్తి వాళ్ళ జాగారం చేసుకునేసి ఆలయ తరపున కోరుకుంటా ఉన్నాము. అట్లే ఇప్పుడు రాబోయే 14వ తేదీ ఫిబ్రవరి 14వ తేదీ మా యూట్యూబ్ సోదరులకి పుట్టినరోజని ఇది మేము మా గంగమ్మ గుడి తరపున మా గుడికి ఎంతో సేవలు చేసినారు. ఏదో ఈ 14వ తేదీ మా వల్ల అయిన చిన్న కాணிకలు మేము చెల్లిస్తాము. యూట్యూబ్ సోదరులు మీరు వచ్చి మా మా దీని వాళ్ళు ఆశీర్వదించిందిగా కోరుతున్నాము. మేము ఏదో చిన్నది మా వల్ల అయిన కాడికి మేము ఏదో మా గంగమ్మ గుడి తరపున చేస్తాము. మీరు వచ్చి దీంట్లో కలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారం అమ్మవార్లకు అభిషేకం జరుగుతుంది. అట్లే సాయంత్రము అన్నదానం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏమంటే 2 విశేషాలు. ఒకటి, కారు తీసుకోవాలనేసి భక్తులు వచ్చి ఈడ వేడుకున్న గంగమ్మ తల్లిని వేడుకొని పోయినారంట. వాళ్ళు వేడుకొని పోయేసి వాళ్ళు చాలా లాస్ అయిపోయినారంట. కంటే కారు తీస్తామా లేదా తెలియదు అనే పరిస్థితులు ఇక్కడ వచ్చి పోయినారంట. ఇక్కడ వచ్చి మొక్కుకొని పోయినాక వాళ్ళు ఏ కారు తలుచుకున్నారో ఆ కారే తీసుకున్నారంట. తీసుకునేసి వాళ్ళు మొక్కుబడి ఈరోజు వచ్చి చెల్లించేసి కూడా పోయినారు. ఇట్లా గంగమ్మ తల్లి ప్రతి ఒక్క భక్తులు కోరికలు తీరుస్తుంది. ప్రతి ఒక్క భక్తులు మీ కోరికలు ఏమైనా ఉంటే అట్లే వచ్చి ఈడ మీ కోరికలు పెట్టండి, తీరుతుంది. అట్లే వచ్చే వారము శుక్రవారం నుంచి ఈడ వాకులు కూడా చెప్పబడుతుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ గంగమ్మ తల్లిని వచ్చి అడిగి కనుక్కోండి. రెండోది ఏమంటే మన బాణన్న ఏదో కోరికలు కోరుకున్నారంట. ఆర్ఆర్ నుంచి బాణన్న గారు, హేమంత్ అన్న గారు వాళ్ళు కోరికలు కోరుకున్నారంట. ఆ కోరికలు తీరిందనేసి ఈరోజు మాకు అతను హేమంత్ అన్న 1 మూట భీము, బాణన్న 1 మూట భీము తీర్చినారు. మేము వాయిన్ తరపున ఆలయ కమిటీ తరపున మేము ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. దాతలు ఇట్లా ముందరకు వచ్చి ఒక్కొక్కరు సాయం చేస్తే అన్నదానము మేము కూడా చేస్తాము. దాతలు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము వచ్చి సాయం చేయమనేసి. అలానే వారు చాలా చెప్పినట్లే చాలా లాస్ అయిపోయి వాళ్ళు టాక్సీ ఫీల్డ్లో ఉండి చాలా లాస్ అయిపోయి మళ్ళా అమ్మవారిని వచ్చి కోరిక కోరుకొని వెళ్ళి వారి యొక్క అభీష్టాల మేరకు డబ్బులు సర్దుబాటు అవ్వడము, వాళ్ళు కోరుకున్నటువంటి వెహికల్ తీసుకోవడము, అలానే వారి యొక్క కూడా బాగా లాభసాటిగానే జరుగుతూ ఉంది. వారు వచ్చి
ఉదయము అమ్మవారికి వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకొని పోయినారు. ఇలానే చాలామంది విశేషంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో కోరికలు కోరుకొని వారి యొక్క కోరికలు తీరిన వెంటనే కోరికలు వచ్చి తీర్చుకొని పోతున్నారు. ప్రతి మంగళవారము, శుక్రవారము మన అన్నగారైనటువంటి చైర్మన్ అన్నగారైనటువంటి మురుగన్ అన్నగారు విశేషంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా అన్నదానం జరుగుతూ ఉంది. అలానే ఈ అన్నదానానికి వారి యొక్క సహాయము వస్తు రూపేణా అందరూ సహకరించి అన్నదానం ఇలానే జరగాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.